ఈ నెల 12వ తేదీన పులివెందుల జెడ్పీటీసీ, ఒంటిమిట్ట జెడ్పీటీసీ వీటికి జరిగినటువంటి ఎన్నికల పేరుతో వీటికి జరిగింది కదా ఒక తతంగం. ఆ రోజు ఎన్ని కోట్లు గుద్దుకున్నారో ఈరోజు బయటపడింది ఫలితం రూపంలో. 12వ తేదీ ఎన్ని కోట్లు గుద్దుకున్నారో అనేది 14వ తేదీ బయటపడింది. ఈ క్రమంలో సరే ఓసారి తెలుగుదేశం పార్టీ ఛానల్ చూద్దాం, దీని మీద కాస్త ఎంటర్టైన్మెంట్ ఎట్లుందో. బాగా నవ్వుకోవచ్చు, చాలా రోజులైంది సరిగ్గా నవ్వుకోక అని చెప్పి అవి చూసాం. చూస్తే సీరియస్గా వార్తలు చదువుతున్నారు. స్వతంత్ర భారతంలోనే అత్యంత పారదర్శకంగా జరిగినటువంటి పులివెందుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. వైసీపీ డిపాజిట్ కోల్పోయింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 6,734 ఓట్లు వస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి చాలా దూరంగా వైసీపీ అభ్యర్థి 630 ఓట్ల దగ్గరే ఆగిపోయారు. వైనాట్ పులివెందుల్లో చైతన్యం వెల్లువిరిసింది. పులివెందుల్లో ఈరోజు ఓట్ల పండగ బయటకు వచ్చింది. పులివెందుల్లో పలకాల రాజ్యానికి ఈరోజు ముగింపు పలికారు అని చెప్పి వార్తలు చదువుతూ మధ్యలో కొందరిని మళ్ళీ కూర్చోబెట్టి డిబేట్లనంట. ఆ డిబేట్లో ఇంకొకడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్రెడిట్ అంతా కూడా కోయ ప్రవీణ్ గారికి చెందుతుంది, పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ జరుగుతుంది. ప్రజాస్వామ్య చరిత్రలో ఎవ్వరూ జరపనంత అద్భుతంగా, ఇదైతే నిజమేండి, అద్భుతంగా ఎన్నిక జరిగారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎప్పుడు చూసి ఉండదు ఇలాంటి ఎన్నిక అంటారు దాన్ని, ఏదో మాట పరిస్థితి అనుకోండి అని చెప్పి ఆయన కూడా అంటూ కాల్చి పడేస్తాను ఆ కొడకల్లారా అన్నాడు. అది మగతనం అంటే అన్నాడు. ఏంది చేతిలో తుపాకీ ఉంటే కాల్చి పడేస్తానే మగతనం అంటారా? ఇప్పుడు ఆడవాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు కాల్చరా? అప్పుడేమంటారు ఆడతనం అంటారా? ఏందో ఎవడు కూర్చుంటాడు, ఏం మాట్లాడతాడు. చేతిలో తుపాకీతో కాల్చి పడేస్తాను ఆ కొడక అన్నాడట, అది మగతనం అంట. ఇప్పుడు ఆడవాళ్ళ చేతిలో తుపాకీలు ఉంటే కాల్చడం వేస్తారు, అప్పుడేమంటారు అది ఆడతనం అంటే అంటారా? నాకు ఆశ్చర్యం అనిపించింది. వీళ్ళు ఇప్పుడు టీవీ ఛానళ్ళలో వార్తలు చదువుతూ డిబేట్లు నిర్వహించుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో చాలా కళను వీళ్ళు పాడు చేస్తూ ఉన్నారు. అనవసరంగా సినిమా పరిశ్రమ ఆస్కార్ లెవెల్కి వెళ్ళి ప్రపంచంలో ఎక్కువ ఆస్కార్ అవార్డులు మనకే రావాలి అంటే వీళ్ళు వార్తా ఛానల్ నుంచి బయటపడాలి. వీళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకని అసలు నవ్వకుండా ఇంత సీరియస్గా వార్తలు చదువుతున్నారని. ఇది మామూలు అట్ట. అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగింది. పులివెందుల్లో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ పోయింది. టీడీపీ ఘన విజయం సాధించింది. ప్రజాస్వామ్య చరిత్రలో కనీ విని ఎరిగిన అంత పారదర్శకంగా జరిగింది. సీరియస్గా చదువుతుంది కదా, దాన్ని నవ్వకుండా ఎట్లా సాధ్యమని ఎలా ఆపుకోగలుగుతున్నారు? వాళ్ళకి తెలుసు కదా టీడీపీ వాళ్ళు కూడా నమ్మరని. ఇవి టీడీపీ వాళ్ళు కూడా నమ్మరు. ఇది గుద్దుకున్నారు, ఏదో పాపం మొహమాట కొద్ది వైసీపీ కొన్ని వేసామని ఒక ఆడియో కూడా బయటకు వచ్చినా రాకుండా అదే నిజం. ఒక ఆడియో కానీ చక్కర్లు పడుతుంది కదా. వీళ్ళు ఇంత సీరియస్గా ఈ ఆర్ట్, మనం ఈ ఆర్ట్ని అభినందించాలి సీరియస్లీ. వీళ్ళు కనుక ఏదైనా కనుక మంచి ఆర్ట్ ట్రైనింగ్ స్కూల్స్ పెడితే, ఆర్ట్ ట్రైనింగ్ స్కూల్స్ లాంటివి సీరియస్గా నవ్వు రాకుండా ఎట్లా నటించాలి, సీన్లు మామూలు పడతాయి సినిమాలల్లో. ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు కళ అంతా? అని మంచి తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టండి అబ్బా. ఈ స్టూడియోలో ఉండి ఏం వార్తలు చదువుతారు? అందరికీ ఇలాంటి కళలు ఉండవు కదా. పాడు చేసుకుంటున్నారు, నా బాధ అది. అని నవ్వకుండా మీరు ఆపి కంట్రోల్ చేసుకోండి చూద్దాం. నేనైతే ఒక సెకండ్ ఆపుకోలేదు. మీరు ఆపుకోండి చూద్దాం. ఎంత పెద్ద కళ ఉండాలి. కనీసం కొందరికి సినిమాల కళ్ళలో నీళ్ళు రావాలన్నా ఇట్లా 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 గ్లిజరిన్ పూస్తారంటారు. కళ్ళలో నీళ్ళు రావాలా ఇట్లా ఇట్లా గ్లిజరిన్ పూస్తారంటారు. వీళ్ళకి అవేమీ ఎక్కర్లేదే. ఆ స్టూడియోలో కూర్చున్న వాళ్ళకి ఏం అక్కర్ లేకుండా ఏడుపులు వస్తుంటాయి, ఏం అక్కర్ లేకుండా కోపం వస్తుంటుంది, ఏం అక్కర్ లేకుండా కనుక నవ్వుతుంటారు. నవ్వే దగ్గర సీరియస్గా ఉంటారు. ఎవరికి కళలు సాధ్యం? మరొకరికి సాధ్యంగా మంచి కళ పోండి అబ్బా మంచి సినిమాల్లోకి. ఎందుకు పాటు చేసుకుంటారు? మేమంతా అభిమానులుగా మారుతాం కదా. అరని పాజు కదా.